26వ డివిజన్ కార్పొరేటర్ చుట్టా శివాని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా మతందారుడైన గండి రామచందర్ను ఇతరులు ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసి యత్నం చేస్తుంటే దాన్ని వారించి మేము అతన్ని విడిపించామని రామచందర్ తమ వర్గానికి చెందినవాడని 5వ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ 26వ డివిజన్ కార్పొరేటర్ చుట్టా శివాని శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. మా వర్గానికి మద్దతు తెలపడానికి స్వచ్ఛందంగా వచ్చిన గండి రామచంద్రన్ కావాలనే కొంతమంది తెల్లవారుజామున కిడ్నాప్ చేశారని మరో వర్గానికి చెందిన వ్యక్తి ఆరోపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంకొకటి ఉంది చిన్నది ఇంట్రో, అదే ఇంట్రో ఆరోపణ. ఈ సినీ ఫక్కీలో మేము కిడ్నాప్ చేయలేదు, కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి రామచందర్ గారు మాకు 12 గంటలకు రాత్రి 11:56 లైవ్ లొకేషన్ షేర్ చేసి నన్ను బలవంతంగా తీసుకుపోతున్నారు, దయచేసి మీరు వచ్చి నన్ను కాపాడండి అని మాకు మెసేజ్ పెడితే మేము పోవడం జరిగింది. ఎవరైనా కానీ మా ప్రజలు ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే 100 ఫోన్ చేస్తారు. అట్లాంటిది ఉంటాయి. ఆయన ఒక కార్పొరేటర్, మరి మీకు చేయడం పాటు మీతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అది గండి రామచందర్ మీరు అడిగితే బాగుంటుంది. మాకు గండి రామచందర్ మా మిత్రుడు కాబట్టి, అరే మా అన్నలు నన్ను సేవ్ చేస్తున్నా మాకు ఆలోచనతో మాకు ఫోన్ చేసిండు, లొకేషన్ షేర్ చేసిండు కాబట్టి యాజ్ ఏ తోటి కార్పొరేటర్ గా మేము ఆయన దగ్గరికి పోయినాం. పోయి ఆయన ఏడున్నాడని వెతికినాం. మాకు అంత లోపల ఈ టెన్షన్లా అరే మా మిత్రుని ఎక్కడ తీసుకుపోతున్నాడో భయానికి లోన్ అయిపోయి అసలు ఏం చేస్తున్నామో ఏమవుతుందో మాకు తెలియకుండా పరిగెత్తుకెళ్ళి ఫస్ట్ ఆయన సేవ్ చేయాలని కాపాడుకోవాలని పోయినాం. మీరైనా పోలీసులకు మీరైనా ఇవ్వచ్చు కదా ఇట్లా. ఆ సమయంలో మా విజ్ఞత కోల్పోయినాం. మాకు ఏం జరుగుతుందో భయం అయిపోయింది. మా గండి రామచందర్ని ఇట్లా రోడ్ల మీద ఎత్తుకుపోయి ఇన్ని కార్లు మార్చుకుంటే ఎందుకు తిప్పుతున్నారని భయంతో మేము పరిగెత్తడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు వేరే కార్పొరేటర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదవుతున్నారు, కిడ్నాప్ చేశారని చెప్తారు. మరి వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? ఇతర కార్పొరేటర్లు నేను అడుగుతున్నా, ఒక తోటి కార్పొరేటర్ గా నా కార్పొరేటర్ మిత్రులు గత 15-20 రోజుల నుంచి కనపడతలేరు. వాళ్ళు ఎటు పోయారో తెలుస్తలేదు. మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కలిస్తే ఏడున్నాడు మీ నాయన అంటే ఏమో అన్నా తెలియట్లేదు అని ఒకరు, ఏడున్నాడమ్మా అన్నేడికి పోయిండు వద్దే అంటే ఆమె అన్నా నాకు అర్థమైతలేదు, మా ఆయన పోయి వాళ్ళ 20 రోజులు అయిపోయింది ఇప్పటికి వస్తలేడు, ఈ కుమ్మడిసిని ఎత్తుకపోయినట్టున్నాడా, నా ఏడబెట్టిండో చంపేస్తాడా ఏమన్నా భయం అవుతుందని వాళ్ళే మాకు చెప్తుంటే అట్లా అడగాల్సి వస్తుంది. మా తోటి కార్పొరేటర్ కాపాడుకునే బాధ్యత మా మీద ఉందా? ఇది మధ్యలో 10-11 గంటల నుంచి మొత్తం జరిగింది. 10-11 గంటల నుంచి మేము తీసుకుని వెళ్తుంటే జరిగింది కూడా వెంబడించారు. మాకు యానంలో కూడా వీళ్ళందరూ వచ్చారు. వచ్చి అక్కడ కూడా ఇది చేసి దాంతో అవత వీడియోలు కూడా ఉన్నాయి, మీకు అందరికీ ఇస్తాను నేను. స్పేస్ ఇక్కడి నుంచే మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను బండి ఆపకుండా నేను మేడ్చల్లో దాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయాను. బండి తీసుకెళ్ళిపోతే అక్కడ బండి అడ్డం పెట్టేసి నన్ను బండి వెళ్ళకుండా నన్ను అయ్యప్పగడును ఎర్రంకన్నా కలిసి నన్ను డోర్లో లాగేసి బండి అడ్డం పెట్టిన ప్లేస్ ఎక్కడ? బండి అడ్డం పెట్టింది మన మేడ్చల్లో పైన. ఆయన వేరే వర్గం వైపు ఉన్నాడు కదా.